సభ్యులైన వారు విచక్షణ రాహిత్యంగా దాడి చేసి ఆశ్రయంగా హత్య చేయడం జరిగింది. ఇప్పుడు వరకు 19 మంది మీద వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. ముఖ్యంగా యాక్టివ్ రోల్ తీసుకున్న 3 అల్లుళ్ళు ఉప్పలయ్య, లింగయ్య, వెంకన్న, కనకటి, అట్లాగే నరేష్, శ్రావణ్ తో పాటు చాలా యాక్టివ్ గా ఉండి వీళ్ళ వెనకాల ఉండి పథకం ప్రకారం ఎంతో పేరు ప్రఖ్యాతులున్న ఈ చక్రయ్య గౌడ్ గారిని చంపడం పోలీస్ శాఖ చాలా సీరియస్ గా తీసుకోవడం. హైదరాబాద్ లెవెల్లో ఉన్న పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా చాలా సీరియస్ గా తీసుకుని ఈ యొక్క ఘటనకి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎవరైతే దూరం నుంచి ఎవరైతే ప్లాన్ చేశారో వాళ్ళందరి మీద చాలా కఠినంగా మేము చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే చాలా మంది అనుమానితులు 9 మంది దాకా మేము అదుపులో తీసుకుని వాళ్ళందరినీ ఎగ్జామిన్ చేస్తాం.